నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలామంది మకర రాశి వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు చాలా కష్టాలు ఎక్కువైపోతున్నాయి లాస్ట్ మాసంలో చూసుకుంటే. సో, ఈసారి ఎలా ఉండబోతుందండి? ఒత్తిడి, అనుకున్న కార్యాలు ఏమైనా సిద్ధిస్తాయా అని అడుగుతున్నారు. సో, దానికి మీ సమాధానం చెప్పేయండి. సంతోషంగా తల్లి. ఈ సంవత్సరము మకర రాశి వారికి అనుకున్నంత ఉన్నత ఫలితాన్ని కూడా వారు చూస్తారు. కాకపోతే ఏంటి అని అంటే అది పూర్తిగా కాదు, ఉన్న దాంట్లో సగభాగం వరకు అయితే చూస్తారు. విన్నారా? ఈ సగభాగంలో వీళ్ళకు కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉంటాయి. మంచి ప్రదేశాలకు వారి యొక్క ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి, ఎప్పటి నుంచో ఎన్నో వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కదా, ఆ వ్యాధుల్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట. వ్యాధులు బయటకు వస్తూ ఉంటాయి. మంచి యొక్క తెలివితేటలతో వారి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు మకర రాశి వారికి. కాకపోతే ఏంటి అంటే ఉద్యోగరీత్యా కాస్తంత అవకతవకలు ఉంటాయి. ఎందుకనంటే వారు చేయవలసినటువంటి ఉద్యోగంలో సకల న్యాయము అనేటువంటిది పూర్తిగా చెయ్యలేక, మనసు పెట్టలేక, పై వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల వల్ల వీరికి చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మకర రాశి వారికి ఈ నెల మంచి కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేకుండా అయితే లేరు. కాకపోతే ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు, మకర రాశిలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువు సరిగ్గా చదవక వ్యసనాలకు బానిసవుతారు. మరల వ్యసనాలకు బానిసయ్యి ఆ మత్తులలో మునుగుతూ తెలుతూ ఉంటారు. అది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చెప్తున్నాను. అంటే 3వ తరగతి 5వ తరగతో కాదు, 6వ తరగతి నుంచి వచ్చే పిల్లలతో సహా వ్యసనాలకు బానిసవుతూ ఉంటారు. వీళ్ళేంటి అని అంటే ఈ నెలలో గురువు యొక్క అనుగ్రహాన్ని బాగా తీసుకోవాలి తల్లి. గురువు అనుగ్రహాన్ని పొందితే వాళ్ళ పిల్లలు ఎటువంటి వ్యసనాలకు అలవాటు కాకుండా చూసుకుంటూ ఉంటారు. తర్వాత రాజకీయ పరంగా ఉండేవారికి ఏంటంటే వారికి కనిపించినంత మంచి ఫలితాలు అయితే ఉండవు, మధ్యతర స్థితిగతుల్లో ఉంటారు. సినీ రంగంలో ఉండేవారు కూడా వారు తగినది కాకుండా ఉన్న దాంతోనే సర్దుకపోదాము అనే తత్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. వైద్య రంగంలో ఉండేవారు మాత్రము మంచి మంచి శిఖరాలను అందుకుంటారు. వారికి కావాల్సినటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విన్నారా? తర్వాత సినీ రంగంలో ఉండేవారికి ఏంటి అంటే కొన్ని వ్యాధులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ వ్యాధులు అంటే ముఖ్యంగా రక్తానికి సంబంధించే వ్యాధులు బాగా వస్తాయి. షుగర్ కానివ్వండి, లేకపోతే ఇంకెటువంటి వ్యాధులైనా బాగా వచ్చే అవకాశము ఉంది. సైనిక రంగంలో ఉండేవాడు అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ భారతదేశానికి ఒక అండగా నిలుస్తూ నేనున్నా మీకు అనే ధైర్యాన్ని ఇస్తాడు. మకర రాశిలో ఉండేవాడు భారతదేశాన్ని కాపాడడానికి నేనున్నా అనేటువంటి చూపిస్తూ ఉన్నాడు. పోలీసు శాఖ వ్యవస్థలో ఉండేవారైతే పూర్తిగా వారు అనుకున్నంత స్థాయికి అయితే రాలేరు. కాకపోతే పెద్ద హోదాకు ప్రమోషన్ చూస్తునే వారికి రాదండి. చిన్న హోదాలో ప్రమోషన్లో ఉండే వారికి అయితే ప్రమోషన్స్ వచ్చి అద్భుతమైన స్థితిగతి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. విన్నారా? అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా ఏంటి అని అంటే అందరికీ ఇదఃపూర్వంలో చెప్పినట్టుగానే మనకు కుజుడు 2 నెలల పాటు మారుతూ ఉంటాడు కాబట్టి అవును గురుగారు, ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా వహించాలి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారు బాగుంటుంది గురుగారు? ఎలాంటి పరిహారం అంటే తల్లి, ముఖ్యంగా వీరు ఇంట్లో సూర్య నమస్కారముతో పాటు తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారాన్ని ఆచరించాలి. సూర్య నమస్కారం ఆచరించిన తర్వాత దగ్గరలో ఉండేటువంటి రాముల వారి దేవాలయమైన హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి 41 ప్రదక్షిణాలు గావించాలి. 41 ప్రదక్షిణాలు గావించాలి. 41 ప్రదక్షిణాలు చేసిన తర్వాత వారు ఇంటికి వచ్చి కాస్తంత అన్నము ముద్దలు తయారు చేసి
ఏదైనా పక్షులకు భోజనం పెట్టాలి. పక్షులకు భోజనం పెట్టినటువంటి ఎడల వారికి ఉండేటువంటి సర్వతత్వ దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.